బుల్డోజర్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిన ఈ బుల్డోజర్ తొక్కుకుంటూ వెళ్ళిపోతోంది. దీంతో బడా కబ్జాకోరులు అధికారంలో ఉన్నాం కదా అని, రాజకీయాల్లో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూములు అన్నిటినీ కబ్జా చేసి ఎడాపెడ పెద్ద పెద్ద బిల్డింగులు, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టేసి వాళ్ళంతా ఇప్పటిదాకా కోట్లాది రూపాయలు వెనకేసుకుని సంపాదించుకుంటూ వాటి ఆధారంగా మళ్ళీ గ్యాంగుల్ని మెయింటైన్ చేస్తూ, వాటి ఆధారంగా రాజకీయాలు చేస్తూ, వాటి ఆధారంగా ఓట్లు కొంటూ, మళ్ళీ పదవులు కాపాడుకుంటూ, పార్టీలను పోషిస్తూ, ఇది ఒక సీక్వెన్స్. హైదరాబాద్ అంటేనే ల్యాండ్ కబ్జా. అది తెలంగాణ వాళ్ళ, హైదరాబాద్ లోకల్సా, రాయలసీమ వాళ్ళ, కోస్తా జిల్లాల వాళ్ళ, ఉత్తరాంధ్ర వాళ్ళ, అందరూ ఇక్కడే. అందరూ హైదరాబాద్ మీదనే గద్దల్లాగా పడడం. ఎక్కడ గజం భూమి ప్రభుత్వానిదో లేకపోతే చెరువు దగ్గరే గట్టు మీద ఉందనుకుంటే వేసేయడం. ఇది సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంది. ఆ జరుగుతున్న దాన్ని మెల్లగా ఇప్పుడు దారికి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకు రేవంత్ రెడ్డికి ఆలోచన వచ్చిందనే సెకండరీ. ఆలోచన ఎందుకు వచ్చిందనే సెకండరీ. ఆలోచన వచ్చిందా లేదా అన్నది, ఆలోచన ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇందులో 2-3 యాంగిల్స్ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఆ 2-3 యాంగిల్స్ ఏంటి అని అంటే, రాజకీయ పార్టీలకు హడలు మొదలైంది. ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శల మీద విమర్శలు, ఇదేదో పనికి మాలిన పని అనే తరహాలో మాట్లాడడం. ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. పొలిటీషియన్స్కి అందరికి ఉన్నట్టుగానే బీఆర్ఎస్లో చాలామందికి పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, ఎస్టేట్లు, 100 ఎకరాల భూములు ఉన్నాయి. సరే, భూములను ఎవడేం చేయలేడు కాబట్టి ఈ ఫామ్ హౌజులు ఉంటాయి, ఖచ్చితంగా అవి చెరువుల్లోనో లేకపోతే అనుమతులు లేకుండా ఉంటాయి కాబట్టి వాటికి ఎసరు వచ్చింది. ఇప్పుడు ఈ బుల్డోజర్లు అక్కడ దాకా పోతాయనే భయం ఒకటి పట్టుకుంది. కొంతమంది అయితే కాలేజీలు కట్టేశారు, కమర్షియల్స్, పెద్ద పెద్ద బిజినెస్లు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు, వాటన్నిటి మీద ప్రజలు ఇస్తున్నారు కంప్లైంట్లు ప్రభుత్వానికి. హైడ్రా, రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన హైడ్రా అనే దానికి వాళ్ళు కంప్లైంట్లు పంపిస్తున్నారు. దాంతో ఒక రకమైన దడ మొదలైంది. ఎలా వీటిని కాపాడుకోవాలి, ఆస్తులను కాపాడుకోవాలి. ఎందుకంటే ఆస్తులు లేకపోతే రాజకీయాలు చేయలేరు. ఆస్తులను ఎలా కాపాడుకోవడం అని ప్రభుత్వం మీద రివర్స్ అటాక్ మొదలయ్యి కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి కూడా ఉన్నాయి ఫామ్ హౌజులు. కొంతమందికి ఏంటి, చాలామందికి ఉండొచ్చు. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రులు కొన్న వాళ్ళకు, ఎమ్మెల్యేలు కొన్న వాళ్ళకు ఫామ్ హౌజులు ఉన్నాయి. అది అందరికి జగమెరిగిన సత్యం. నిజంగానే అవన్నీ ఇట్లాగే నాలాల మీదనో చెరువుల మీదనో కట్టుంటే కాంగ్రెస్ లీడర్లు కొట్టిపారేయాలి, నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయాలి. అందులో ఇంకా రెండో శశపిశలకు అవకాశం ఇవ్వకూడదు. ముఖ్యమంత్రి కానీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ ఇవ్వాల్సిన అవసరమే లేదు, కొట్టేయడమే. కాకపోతే అవి మరి నిబంధనలకు లోబడి ఉన్నాయా, నిబంధనలకి ధిక్కరించి కట్టారా, అవి ఎఫ్టీఎల్స్ లోపల ఉన్నాయా, ఇటువంటి చాలా అవి చూసుకొని తీసేయాలి. కేటీఆర్ గారు ఏమంటారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేవా ఫామ్ హౌస్, లేదా ఆయన గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయనకి లేదా ఫామ్ హౌస్ అనేది కేటీఆర్ గారు లేవనెత్తుతున్న ప్రశ్న. ఒకవేళ ఉండవచ్చు, ఉందని పొంగులేటి చెప్పినారు, వివేక్ గారు కూడా చెప్పినట్టున్నారు ఉందని. పొంగులేటి గారు అయితే అనుమతులు లోబడి లేకపోతే అది నాది కొట్టేయండి అని ఆయన కూడా చెప్పినాడు. కొట్టేయాలి. ఇదంతా ఎందుకు వస్తుందంటే, కేటీఆర్ గారికి జనవాడలో ఒక ఫామ్ హౌస్ ఉంది, 100 ఎకరాలు అనుకుంటా, బహుశా 100 ఎకరాల్లో ఉన్న ఫామ్ హౌస్ ఏదో అంటారు దాన్ని. అది ఎప్పుడో గతంలో కూడా దాని మీద పెద్ద యుద్ధం జరిగింది. దాన్ని ఎండగట్టాలని రేవంత్ రెడ్డి అప్పుడు ట్రై చేయడము, దాని మీద కేసులు అవ్వడం ఏదో జరిగినాయి. సో ఇంకా అక్కడ దాకా పోలే బుల్డోజర్, ఇది ఇక్కడ దాకా వెళ్ళింది. నాగార్జున కన్వెన్షన్ దాకా వెళ్ళింది. ఆయన వాదిస్తున్నాడు, అది ప్రైవేట్ ల్యాండ్, అది నేను కొనుక్కుని కట్టిన ల్యాండ్, అది నిబంధనలకు లోబడే ఉందని. క్లియర్ కనపడుతుంది. చెరువు ఒడ్డునే ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు. అదేంటో చెరువు అంత కరెక్ట్గా షార్ప్గా ఆగిపోద్ది. కాంపౌండ్ వాళ్ళ దాకా వచ్చి షార్ప్గా చెరువు. చాలా చెరువులు చూసాం మనం. అసలు హైదరాబాద్లో చెరువులు ఎక్కడున్నాయి? పెద్ద పెద్ద చెరువులన్నీ కుంటలు అయిపోయినాయి. ఈ కుంటలన్నీ ఎందుకని అంటే ఇట్లాగే, అది బీఆర్ఎస్ వాళ్ళే చేశారని ఎవరు అంటలే, అందరు కలిసి చేశారు. దొరికినోడు దొరికిన కాడికి వేసేసారు.
మనం ఇక్కడ చూస్తే కాకతీయ హిల్స్ ఎడ్జ్లో ఒక చెరువు ఉంటుంది, అది ఒకప్పుడు పెద్ద చెరువు, ఇప్పుడు చెరువే లేదు అక్కడ, చెంబడి నీళ్ళు కూడా ఉండవు అందులో, మొత్తం చుట్టూ అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. ఇట్లా ఒకటి కాదు, రామంతపూర్ చెరువు ఒకటి వచ్చింది, ఉప్పల్ దగ్గర ఏదో చెరువు ఉంది, ఒకటి కాదు. హైదరాబాద్ మొత్తాన్ని భ్రష్టు పట్టించేశారు వీళ్ళు, మురికి కూపాలుగా మార్చేశారు. ఓన్లీ అవి మురుగుంటలా ఉంటాయి, మంచినీటి చెరువులాగానో అట్లా ఉండవు. సో వీటన్నిటిని కొట్టేయడానికి ప్రభుత్వం ఒక చర్య తీసుకున్నప్పుడు ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ 1000 కళ్ళతో అబ్జర్వ్ చేయండి. ఎక్కడన్నా ప్రభుత్వం తప్పు చేస్తుందా, ఎక్కడన్నా కక్షపూరితంగా వ్యవహరిస్తోందా, అది కూడా చేయాలి. ఇక రెండో కోణం, డెఫినెట్గా పేదలు గుడిసెలు వేసుకున్నారు ప్రభుత్వ స్థలాల్లో కానీ చెరువుల ఒడ్డున కానీ పేదలు గుడిసెలు వేసుకున్నారు. అది వాళ్ళంతా వాళ్ళు వేసుకున్నారా, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు వేయించాయా, లేకపోతే ఇంకెవరైనా వేయించారా, కారణాలు ఏమైనా కావచ్చు. వాళ్ళు అక్కడ వేసుకుని వాళ్ళు ఉంటున్నారు. ఎంత 30 గజాలు 40 గజాలు 50 గజాలు మహా అయితే 100 గజాల్లో ఏదో రేకుల షెడ్డో ఏదో వేసుకొని ఉంటారు వాళ్ళు. అక్కడేం కర్మ, కొండల మీద నంది హిల్స్ దాటిన తర్వాత పైన కొండల మీద కూడా చిన్న చిన్న గుడిసెల్లో ఉంటారు. ఆ కొండల మీద కానీ ఇట్లా చెరువు FTLస్లో కానీ గుడిసెలు వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి వాళ్ళ జోలికి రావద్దు అని. దానికి ఏంటి మార్గం ఏంటి? నిజమే, పేదలకున్న ఆకాస్త గూడు తీసేస్తే ఎట్లా, అది ఖచ్చితంగా దాన్ని మనం సమర్థించలేం. కానీ అలాగని చెప్పి చెరువుల దగ్గరే ఉంచి చెరువుని కాపాడుకోకపోతే ఈ కమర్షియల్ పెద్ద వాళ్ళే కొట్టేసి వాళ్ళు అలా ఉండకుండా వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ చూపించడమా, ఏదో చేయాలి. అలా ఉంచడమా, వాళ్ళని అక్కడి నుంచి మూవ్ చేసి కొత్తగా ఏదైనా కల్పించడమా, ఇటువంటి కొన్ని ఇవి ఉన్న నేపథ్యంలో ఎలా హైడ్రా ముందుకెళ్తుంది? ప్రతివాడు తన దగ్గరకు వస్తుందంటే చాలు కోర్టుకు వెళ్ళిపోతున్నారు. కోర్టులో ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా మరి స్టే వచ్చేస్తుంది కోర్టులో. ఇది ఒక ఉదాత్తమైన కార్యక్రమము అని అనుకున్నప్పుడు మరి కోర్టుల్లో కూడా ఆ రకమైన సహకారం, న్యాయ వ్యవస్థ కూడా, జ్యుడిషియరీ కూడా దీనికి సహకరించాల్సిన అవసరం, లెజిస్లేచర్కి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎందుకని ఆ రిఫ్ట్ వస్తుందో అర్థం కావట్లేదు. ఎవరు పోతే వాళ్ళకు స్టే వచ్చేస్తుంది అక్కడ, దాంతో ఎక్కడిదక్కడ మళ్ళీ ఆగిపోతుంది. సో దీనివల్ల హైదరాబాద్ని గడగడలాడిస్తున్న ఈ హైడ్రా ముందుకు ఎలా వెళ్ళబోతోంది, దీనివల్ల ఇంకెలాంటి పనులు జరగబోతున్నాయి, అలాగే ఇది హైదరాబాద్కి పరిమితం కాకుండా మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అక్కడికి రావాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నారు. కాబట్టి అక్కడికి కూడా వెళ్తుందా, హైడ్రాని విస్తరిస్తారా, హైడ్రా పరిధిని విస్తరిస్తారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే దాంతోపాటు ఇక్కడ ఇంకొక చాలా కీలకమైన అంశం ఉంది. అన్నిటికంటే పెద్ద దారుణం, ఈ చెరువులు ఎలాగైతే కబ్జా అయినాయో మాదాపూర్ దగ్గర అయ్యప్ప సొసైటీ అని ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలాంటి సొసైటీలు చాలా ఉన్నాయి. ఆ అయ్యప్ప సొసైటీ కొన్ని 100 ఎకరాల్లో ఉంటుంది. అదంతా ఒక సొసైటీకి సంబంధించిన భూమి, దాన్ని అది ఎవరికి ఇవ్వడానికి లేదు. అక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగులు, ఒకటి కాదు, కమర్షియల్ బిల్డింగులు, అపార్ట్మెంట్లు, మల్టీ స్టోర్డ్ బిల్డింగులు. అరే దాన్ని చూస్తేనైతే విచిత్రం ఏంటంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేయరు. రిజిస్ట్రేషన్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. అపార్ట్మెంట్లు కట్టేవాడు కడతా ఉంటాడు, అమ్మేవాడు అమ్ముతూ ఉంటాడు, కొనేవాడు కొంటూ ఉంటాడు. మరి ఎట్లా రిజిస్ట్రేషన్ లేకుండా ఎట్లా కొంటున్నారంటే అంతే, క్యాష్ ట్రాన్సాక్షన్, నో వైట్ డబ్బులు, బ్లాక్ మనీ అంతా అయ్యప్ప సొసైటీలో ఉంటుంది. బ్లాక్ మనీ, రిజిస్ట్రేషన్ లేదు కదా అక్కడ. బ్యాంకులు లోన్లు ఇవ్వవు. అయ్యప్ప సొసైటీ లేదన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్ కొనుక్కో బ్యాంకులు లోన్లు ఇవ్వవు. ఎందుకు అని అంటే రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి బ్యాంకులు లోన్లు ఇవ్వవు. అప్పుడు దాన్ని బట్టి అర్థం కావట్లేదు వీళ్ళంతా బ్లాక్ మనీతో తీసుకెళ్ళుకుంటున్నారని. సో అయ్యప్ప సొసైటీ అనే దగ్గర దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల నల్లధనంతో అక్కడ కాంక్రీట్ వ్యాపారం జరుగుతోంది. మరి దాని విషయంలో హైడ్రా అదొక్కటే కాదు, అలాంటిది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా అయ్యప్ప సొసైటీ. సో దాని విషయంలో సారీ